ఒక అడవిలో పిల్లి కోతి మంచి స్నేహితులుగా ఉండేవి. రోజు అవి రెండు ఆడుకుంటూ చెట్లెక్కి పళ్ళను తింటూ సరదాగా కాలం గడిపేవి. ఒకరోజు అవి రెండు ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ మామిడి చెట్టుకి ఒక మామిడి పండు మాత్రమే ఉంది. ఆ చెట్టుకు ఉన్న మామిడి పండు చాలా ఎత్తులో ఉంది. అప్పుడు పిల్లి కోతితో ఇలా అంది, మిత్రమా, ఆ మామిడి పండు చాలా ఎత్తులో ఉంది. నువ్వైతే ఆ పండును చాలా తేలికగా కోసేస్తావు. నువ్వే ఆ మామిడి పండును కొయ్యి అని చెప్పింది. ఆ మాటకి కోతి ఇలా సమాధానం ఇచ్చింది, ఆ మామిడి పండును నేనే కోస్తున్నాను కాబట్టి ముందుగా ఆ పండును నేనే తింటాను అంది. అప్పుడు పిల్లి ఇలా అంది, మనమిద్దరం స్నేహితులం కదా, ఆ పండును ఇద్దరం కలిసి పంచుకుందాం అంది. అనుకున్నట్లే ఆ చెట్టు నుండి మామిడి పండును కోసింది. కోసిన మామిడి పండును పిల్లికి ఏమాత్రం పెట్టకుండా కోతి ఒకటే తినేసింది. పిల్లి కోతిని చూసి బాధపడింది. ఆ రోజు తర్వాత పిల్లికి కోతి మీద నమ్మకం పోయింది. స్నేహితుడంటే పంచుకోవడం, గౌరవించడం, పరస్పరం అర్థం చేసుకోవడం అని పిల్లి గ్రహించింది. ఒకరోజు కోతి చెట్టు మీద ఆడుకుంటూ గెంతుతూ ఉండగా కోతి చెట్టు మీద నుంచి జారి కింద పడింది. జారిపడిన కోతికి నడుమిరిగింది. అటువైపుగా వెళ్తున్న పిల్లి కోతి జారి పడడం చూసింది. కాని పిల్లి కోతికి ఏమాత్రం సాయం చేయలేదు. నమ్మకం లేని వారిని మళ్ళీ నమ్మకూడదు అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ కథ నీతి: స్నేహం అంటే స్వార్థం కాదు, పంచుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంటుంది. ఒకప్పుడు అందమైన అడవిలో జింక మరియు నెమలి మంచి స్నేహితులుగా జీవించేవి. నెమలి చాలా అందంగా ఉంటుంది. ప్రత్యేకంగా నెమలి నాట్యం చేస్తున్నప్పుడు అందరి దృష్టి దానినే ఆకర్షిస్తూ ఉండేది. జింక చాలా వేగంగా పరుగు తీయగలదు. ఒకరోజు అడవిలో నెమలి నాట్యం చేస్తూ ఉండగా అడవిలో జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. అప్పుడు జింక నెమలితో ఇలా ఉంది, వావ్, చాలా చక్కగా నాట్యం చేస్తున్నావు. ఆ మాటకి నెమలి ఇలా సమాధానం ఇచ్చింది, మిత్రమా, నువ్వు చాలా వేగంగా పరిగెత్తగలవు. నేను నీ అంత వేగంగా పరిగెత్తలేను కదా. అలా అవి రెండు ఒకరిని ఒకరు పొగడ్తలతో అభినందించుకున్నాయి. కానీ కొద్ది రోజులకు జింకలో అసూయ పెరిగింది. జంతువులన్నీ నెమలిని చూసి మెచ్చుకుంటున్నాయి. అలా నన్నెవరూ మెచ్చుకోవడం లేదు అని బాధపడింది. అది గమనించిన నెమలి జింకతో ఇలా చెప్పింది, ప్రతి ఒక్కరి దగ్గర ప్రత్యేకత ఉంటుంది. నువ్వు పరుగు వేయడంలో దిట్టవు, నేను నాట్యం చేయడంలో నిపుణురాలిని. ఇద్దరం కలిసి ఉంటే ఈ అడవిలో అందరికీ ఆదర్శంగా ఉండగలము. జింక అప్పుడు నిజం గ్రహించింది. తర్వాతి నుంచి అవి రెండు అవి చేసే పనిలో ఆనందం పొందుతూ ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నాయి. ఈ కథ నీతి: ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకత ఉంటుంది. ఇతరులతో పోల్చకుండా మనలో ఉన్నతమైన లక్షణాలను గుర్తించి అభివృద్ధి చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.